తెలంగాణ భవన్లో కృషాంక్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బిలిటీ ఎలక్ట్రిక్ ఇలాంటి కంపెనీస్ వేల కోట్లు వచ్చి ఇక్కడ పెట్టుబడులు మీకు కనబడతాయి. ఇవి ప్లాంట్లు. తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏమేమి టైఅప్స్ చేసుకుందో, ఏమేమి ఎంఓయూస్ చేసుకుందో, ఏమేమి ఒప్పందాలు చేసుకుందో, ఏమేమి పెట్టుబడులు తీసుకొని వచ్చిందో ఇవాళ తెలంగాణ కొంగర్కలానికి పోతే కనబడుతుంది, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ పోతే కనబడుతుంది, వరంగల్కి పోతే కిటెక్స్ కనబడుతుంది, లేకపోతే ఆదిలాబాద్కి పోతే అక్కడ కూడా టెక్నాలజీస్ కనబడతాయి. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఏమో తెచ్చిన పెట్టుబడులు గ్రౌండ్ అయ్యి ఉపాధిని కల్పించి ఇవాళ ఆ ఫెసిలిటీస్ నుంచి ప్రొడక్షన్ అవుతుంటే మీదేమో ఇదా ఇవ్వండి. ఇది నిజం. 340 కోట్లు. దీన్ని ఇంత బ్రహ్మాండంగా ప్రకటించుకుంటారు. ఇవ్వండి, మనకిన్ బియో 340 crores 10th June 2025 ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ద వీక్ 340 crores. ఇవ్వండి, సచివాలయంలో ఇది. సచివాలయంలో నిలబడి మంత్రి గారు, ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అదే చేస్తున్నారు, మొత్తం ప్రభుత్వం అదే చేస్తున్నది, క్యాబినెట్ అదే చేస్తున్నది. ఇగోండి, హన్స్ ఇండియాలో 340 crores ఇన్ మనకిన్ బయో. టైమ్స్ ఆఫ్ ఇండియా 340 crores ఇన్ మనకిన్ బయో. హిందూ 5020 జాబ్స్ అంట, 5000 జాబ్లు, 340 కోట్లు. డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు అబ్బా? నిజంగానే జాబ్లు గన్నిగనం 5000 ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పుకునే వాళ్ళు చూస్తే డైరెక్టర్లు ఇద్దరే. ఈ బోగస్ కంపెనీలు బంద్ చేయండి. నిజంగా ఇవాళ విచారణ జరగాలంటే ఇలాంటి కంపెనీలు పెట్టుబడులు ఇంత గొప్ప కంపెనీలు తెచ్చిన కేటీఆర్ గారి మీదనా, లేకుంటే ఒక స్వచ్ఛ బయో, ఒక వాల్స్ కర్రా, ఒక గోధి ఇండియా, లేకుంటే ఒక మనకిన్ బయో ఉర్సా అదేందో, ఇలాంటి బోగస్ కంపెనీలు తెచ్చిన కాంగ్రెస్ క్యాబినెట్లో ఉన్న వాళ్ళ మీద విచారణ జరగాలనా? తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళటి వరకు ఒక వైట్ పేపర్ లేదు. హోర్డింగ్లు పెట్టుకున్నారు, పెద్ద పెద్ద హోర్డింగ్లు. స్టైల్గా మేము డావోస్ నుంచి వస్తుంటే మొత్తం అందరూ మమ్మల్ని స్వాగతం పలకాలని దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఫ్రంట్ పేజ్లో అడ్వర్టైజ్మెంట్స్. ఎంత 1,80,000 కోట్లు పెట్టుబడులు తీసుకొని వచ్చిర్రు డావోస్ నుంచి రేవంత్ రెడ్డి గారు అని ఇట్లా హోర్డింగ్లు వేసుకున్నారు మొత్తం నగరం మొత్తం. ఎక్కడున్నాయి ఆ కంపెనీలు? ఎక్కడ పెట్టిర్రు ఆ పెట్టుబడులు? 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తున్నది. రేపు విజయోత్సవాలు, ప్రజాపాలన విజయోత్సవాలు రెండోసారి అని మీరు జరుపుకుందాం అనుకుంటున్నారు కదా, మరి వచ్చిన పెట్టుబడులు ఏందో చూపెట్టండి, దీని మీద విచారణ చేపట్టండి. మంత్రి గారు అంటారు కదా డ్యూ డెలిజెన్స్. లాస్ట్ టైం కూడా మేము మిమ్మల్ని అడిగినాం, మీరు తెచ్చే ప్రతి కంపెనీ ఫ్రాడ్ కంపెనీస్ అంటే మేము డ్యూ డెలిజెన్స్ చేసినామని. గిదా మీ డ్యూ డెలిజెన్స్? స్ట్రైట్ క్వశ్చన్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి. 7 రోజుల ముందు పుట్టిన కంపెనీ, 1,00,000 రూపాయలతో పుట్టిన కంపెనీ, యతిరాజం మధుశేషు, అనసూయ యతిరాజం డైరెక్టర్లుగా 12 నవంబర్న పుట్టిన కంపెనీ జూన్లో 340 కోట్ల పెట్టుబడి అనేది ఎట్లా ప్రకటిస్తారు? ఎవరి ఈ 340 కోట్లు? ఎవరన్నా పొలిటీషియన్ బ్లాక్ మనీయా? కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్లు ఉన్న వాళ్ళ బ్లాక్ మనీని ఇలాంటి వాళ్ళ పేరు మీద పెట్టి, బోగస్ కంపెనీలను పెట్టి, షెల్ కంపెనీలను పెట్టి మీరు నల్లధనాన్ని కంపెనీ పేరు మీద ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్మును బ్లాక్ మనీతోని వైట్ చేసుకుందామనే ప్రయత్నం. ఇతర దేశాలకు మీ డబ్బులను ప్రతిసారి కొరియాలు, అమెరికాలు, ఇతర దేశాలు ఏదైతే పర్యటిస్తున్నారో కేవలం మీ నల్లధనాన్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకొని వైట్ చేసుకోవడానికేనా మీరు తెస్తున్న ఈ కంపెనీస్ అనేది ఇవాళ మేము స్పష్టంగా ఆరోపిస్తున్నాం. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.